వింటర్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యేకంగా పిల్లల గురించి తల్లిదండ్రులు ఏ విధంగా శ్రద్ధ వహించాలి? ఫస్ట్ ఫార్మోస్ట్ ఈస్ క్లాతింగ్ అండి. చిన్న పిల్లలు అంటే లెస్ దాన్ 1 year పిల్లలకి ప్రాపర్ గా క్యాప్, స్మిటన్స్, సాక్స్ అన్ని వేర్ చేయండి. ఉలెన్ దుస్తులు వేయించాలి. వెచ్చగా ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే బయటి వాతావరణానికి లోపల వాతావరణం డిఫరెన్స్ ఎక్కువ రావడం వల్ల కూడా పిల్లలు ఎక్కువగా సఫర్ అవుతుంటారు. సెకండ్ థింగ్, పిల్లలకి ఏ విధంగా డైట్ ఇవ్వడము అంటే వింటర్ లో మామూలుగా పిల్లలకి బ్యాలెన్స్డ్ డైట్, ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, దాంతో పాటు విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్ ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి కూడా. ఈ టైంలో ఇవి తింటే జలుబు, దగ్గు వస్తాయని అపోహలు కూడా పేరెంట్స్ కు ఉంటాయి. అవేవి రావండి వీటి వల్ల. బట్ విటమిన్ సి రిచ్ ఫుడ్ ఎంత వీలైతే అంత మంచిది కూడా. యాక్టివిటీస్ కూడా అంటే చలిగా ఉంది కదా అని పిల్లల్ని అవుట్డోర్ యాక్టివిటీస్ పంపకుండా ఉండడం అనేది మంచిది కాదు. ఇండోర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ శ్రద్ధ వహించండి. అవుట్డోర్ యాక్టివిటీస్ లో ఉన్నప్పుడు కూడా ఓవర్ క్రౌడింగ్ లేకుండా, డస్ట్ ఎక్స్పోజర్ లేకుండా, పొల్యూషన్ లేకుండా ఉన్న యాక్టివిటీస్ ని ప్రమోట్ చేయండి పిల్లలు. ఎందుకంటే ఎంత యాక్టివిటీ ఉంటే పిల్లలు అంత చక్కగా ఈ టైంలో వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బిల్డప్ అవుతుంది. తర్వాత ఈ సీజన్ లో వచ్చే కామన్ కోల్డ్, కామన్ ఫ్లూ ఈ లక్షణాలన్నింటి గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాక్సినేషన్ లో ఫ్లూ వ్యాక్సిన్ ఇస్ ద ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ ఈ సీజన్ లో ఇవ్వాల్సింది. సో ఫ్లూ వ్యాక్సిన్ ఇప్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఒకవేళ కామన్ కోల్డ్, కాఫ్ ఉంటే కూడా జనరల్ మెడికేషన్స్ మీ దగ్గర ఉంచుకునేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే ఏదైనా ట్రావెలింగ్ టైంలో కానీ, ఏదైనా అవుట్డోర్ యాక్టివిటీస్ వెళ్ళినప్పుడు కానీ పిల్లలకి కామన్ కోల్డ్, ఫీవర్ వచ్చినప్పుడు మీ దగ్గర ఈ మెడిసిన్స్ ఉంటే ఇమీడియట్ గా ఇప్పించవచ్చు. ఒకవేళ ఈ విషయంలో అంటే బేబీస్ కి ఎక్కువ సిమ్టమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అనిపించినప్పుడు మాత్రం పీడియాట్రిషియన్ తప్పకుండా కలవండి. థ్యాంక్ యూ.